హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు మనం కుక్ చేయబోతున్నాం రంజాన్ లో ఫేమస్ డిష్ అయిన హైదరాబాదీ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. ఎంత స్పెషల్ అంటే ఇంగ్రీడియంట్స్ అండ్ ఈ ప్రాసెస్ అంతా టఫ్ అనుకుంటున్నారా? కాదు, సింపుల్ గా ఎలా చేయాలో 3 స్టెప్ లో నేను చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే బిర్యానీ ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుందాం, ఎందుకంటే ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే ఇంకా బ్యాక్ టు బ్యాక్ వేసేయడమే. అంతకంటే ముందు మనం ఒకటి రెడీ చేసుకోవాలి, అదే కాజు బాదం పేస్ట్. మిక్సీలో పెట్టి గివ్వని కొడితే పేస్ట్ గువ్వని రావాలి. ఇది ఇలా ఉంటే ఇంకో పక్క మన స్వీట్ కూడా బిర్యానీ తినడానికి రెడీలో. అయితే బిర్యానీ అయ్యే లోపల ఈ టమాటా తినమని పెట్టారు. మీన్ వైల్ ద ప్యారెట్, చల్ బిర్యానీ చేస్తుంటే టమాటా తినమంటావరా నన్ను? ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తా గానీ బిర్యానీ తింటా. హియర్ వి గో. మన 3 స్టెప్స్ బిర్యానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఒక పక్క అన్ని బిర్యానీ ఐటమ్స్ ఇలా లైన్ లో ప్లేట్ లో పెట్టుకోవడం. స్టెప్ 2 లో ఏమేం కావాలో లైవ్ లో చూసేద్దాం. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. ఐటమ్స్ ఏదో చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా మాస్టర్? వద్దులే, మీరు డిస్టర్బ్ చేయను, తొందరగా కానివ్వండి. ఈ ప్రాసెస్ ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ లో అన్ని బిర్యానీ ఐటమ్స్ వేసేయండి. దాన్ని మనం స్టెప్ 1 అనుకుంటే, సెకండ్ ఫ్రెష్ గా కడిగొచ్చిన మటన్ ముక్కలు, అండ్ ఇప్పుడు రెండో స్టెప్ ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. కడిగి రెడీగా ఉన్న మటన్ మీద ఫ్రెష్ గా కొత్తిమీర జల్లే. నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీస్ ని స్ట్రైట్ గా కట్ చేసి దాని మీద వేసేయడమే. లుకింగ్ గుడ్ కదా? యా. అండ్ ఫైనల్ స్టెప్ ఆఫ్ మన బిర్యానీ ప్రాసెస్ ఇస్ ఆనియన్స్ కట్ చేసుకొని అండ్ కొన్ని ఐటమ్స్ అలా దాని మీద పెట్టుకొని రెడీగా ఉండటమే. ఇన్ని రెడీ చేసుకున్నాక రైస్ లేకపోతే ఎలా? రైస్ కూడా కడిగి రెడీలో పెట్టుకోవడమే. ఇక్కడ చూడండి ఐటమ్స్ అన్ని ఆల్ సెట్. లెట్స్ గో. వండేదేమైనా ఉందా? వీడియోస్ చేసుకోవడమేనా? అనవసరంగా టమాటా తిన్నా సరిపోయి. స్వీటీ గాడు ఆకలికి తట్టుకోలేక ఏం చేస్తున్నాడు చూడండి. వాడేం చెప్తున్నాడో నేను ట్రాన్స్లేట్ చేస్తా. ఇది అయ్యేలేదు, అట్లీస్ట్ ఫోన్ లో అయినా చూసి తిన్నట్టు సాటిస్ఫై అవుదామని అలా అరుస్తున్నాడు అనమాట. జోక్స్ అపార్ట్, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. అన్ని రెడీలో ఉన్నాయి, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిర్యానీని స్టార్ట్ చేసేద్దాం. 3 to 4 టైమ్స్ బాగా కడిగి ఉన్న రైస్ రెడీగా ఉంది. ఇంకా దేనికి ఆలస్యం, చిమ్ని స్టార్ట్ చేయి అండ్ స్టవ్ వెలిగించి ఒకటే మాట, ఇక మొదలెడదామా? ఫస్ట్ ఆయిల్ వేసుకొని అండ్ ఆనియన్ ని రెడ్ డిష్ వచ్చేలాగా బాగా బర్న్ చేసుకున్నామే ఇలా. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. స్టెప్ 2. ఇంకా ఇక్కడి నుంచి మనం రెడీలో పెట్టుకున్న ఐటమ్స్ అన్ని 1 by 1 వేసేయడం. ఫైనల్లీ కొంచెంగా కలర్ మారడం స్టార్ట్ అయిపోయింది ఇలా చూడండి. స్టెప్ 3, మటన్ మిక్స్ చేసేయడం. నెక్స్ట్ స్టెప్ టమాటా యాడ్ చేసేయడం. Good, fantastic. లేచిపోవడమే. నెక్స్ట్ స్టెప్ నెయ్యి యాడ్ చేసేయడమే. పెరుగు యాడ్ చేసేయండి. నెయ్యి అండ్ పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది అండ్ అడుగంటకుండా ఇలా పీరియాడికల్లీ దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఫైనల్ గా మనం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మటన్ బాగా ఉడకాలి. అండ్ నౌ ఇంకో పక్క వాటర్ లో కొన్ని ఐటమ్స్ వేసి ఇలా బాయిల్ చేయడమే. ఎందుకంటే వాటర్ బాయిల్ అయితే మనం రైస్ వేస్తే ఆ ముక్క అనేది విరగదు, అందుకే రైస్ అనేది డైరెక్ట్ గా యాడ్ చేయరు, ఇలా వాటర్ లో బాయిల్ చేసిన తర్వాత యాడ్ చేస్తారు. అండ్ ఇక్కడ అడుగు అంటకుండా అలా మిక్స్ చేస్తూ ఉండటం. మోస్ట్ ఇంపార్టెంట్లీ కొంచెం ఉప్పు తినే వాళ్ళు ఇలా యాడ్ చేసుకోవడమే. అప్పుడు మన టంగ్ టేస్ట్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండవు.
ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ముక్క అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్ లో ఈ రైస్ కలిపేయడమే. ఇంకా నెక్స్ట్ దమ్ కి పెడితే ఇటు ముక్క అటు రైస్ రెండు బాగా ఉడికి టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ రిజల్ట్ తొందరలోనే మనం ఇప్పుడు చూసేద్దాం. హియర్ వి గో. రైస్ మనకి రెడీలో ఉంది. వాటర్ తీసేసి రైస్ కలిపేయడం. ఇప్పుడు బాగా ఉడికిపోయింది అండ్ మనం ఫైనల్ గా యాడ్ చేసేది కాజు బాదం పేస్ట్. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ ని ఇస్తుంది. బాగా మిక్స్ చేసేద్దాం. ఫైనల్ గా కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేద్దాం. స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే వావ్, ఇప్పటికే ఇది లుకింగ్ క్రేజీ అని చెప్పాలి. ఇంకా ఇందులో రైస్ యాడ్ చేసి దమ్కి పెట్టడమే. మనకి వేడి వేడి మసాలా దమ్ బిర్యానీ రెడీ. ఇది మిక్స్ చేస్తే టేస్ట్ డబల్ అయిపోతుంది. అదే కదా దమ్ లో ఉన్న అసలు దమ్. రైస్ అంతా బాగా వేసి దమ్ కి పెట్టేసా. అండ్ ఇటు పక్క చూస్తే స్వీటీ పిల్లలు కూడా రెడీలో ఉన్నాయి. అవి కూడా బిర్యానీ కోసమే వెయిట్ చేస్తున్నాయి. చిన్న చిన్న ప్యారెట్, మీకు కూడా బిర్యానీ కావాలా? ఇది ఇలా ఉంటే ఒకవైపు మన దమ్ 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 అయిపోతుంది. హియర్ వి గో. ద టైమ్ ఈస్ హియర్. ఇప్పుడు బాగా దమ్ అయిపోయింది. లెట్ సీ ద రీజన్. పైన ఉన్న రైస్ అంతా పక్కన నెట్టేసి లోపల ముక్కలను పక్కన పెట్టుకొని రైస్ అండ్ ముక్కలు బాగా మిక్స్ చేయాలి. ఈ రోజు ముఖ్యాంశాలు. బిర్యానీ బాగా రెడీ అయిపోయి మన ముందుకు వచ్చేసింది. ఇక ముఖ్యాంశాలు గిక్యాంశాలు లేవు. బాగా మింగటం. మటన్ ముక్క బాగా ఉడికిపోయింది అండ్ రైస్ కూడా విరిగిపోకుండా అండ్ విడివిడిగా ఎక్సలెంట్ గా ఉంది. లెట్స్ ట్రై. వేరే వాళ్ళు చేసింది అండ్ హోటల్లో తినే బిర్యానీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మన ఓన్ రెసిపీతో మనం కష్టపడి చేసుకున్న బిర్యానీ మాత్రం ప్రైస్లెస్. నేను చెప్పినట్టు సింపుల్ స్టెప్స్ డీటెయిల్ గా ఫాలో అవ్వండి. ఈ టేస్ట్ మీరు కూడా ఆస్వాదించేయండి. అది మన రంజాన్ స్పెషల్ అయిన మటన్ దమ్ బిర్యానీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మన స్వీటీ ఇంకా బిర్యానీ టేస్ట్ చేయలేదు కదా. ఇదిగోండి వచ్చేసేది. వారిని లాస్టిక్ చేసావా? ఓకేలే, బిర్యానీ లేట్ అయినా దమ్ మాత్రం దమ్ దమ్. చూసారు కదా, స్వీటీ కూడా మనకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసింది. స్వీటీ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.